అది భగవద్గీత. ఇది భగద్గీత. దమ్మున్నోడు దాటొచ్చంటూ ఉస్తాద్ భగత్ సింగ్ నుండి ట్రైలర్ టీజ్ అదుర్స్. ఈ పరిచయం ఓన్లీ మాస్ ఆడియన్సే లక్ష్యమా? ఉస్తాద్ ఇంత లేట్ అయినా మేకర్స్ కి మాత్రం లాభమే. పవన్ రెమ్యునరేషన్ తగ్గించుకోవడమే దీనికి కారణమా? పవర్ స్టార్ ఉస్తాద్ కి ఎందుకు అంత తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నాడు? హావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. హరీష్ శంకర్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో రాబోతున్న ఈ సినిమా మరో 10 రోజుల్లో ఆడియన్స్ ముందుకు రానుంది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్నటువంటి ఈ సినిమాని ఉగాది కానుకగా మార్చ్ 19న థియేటర్లో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ లేటెస్ట్ గా అనౌన్స్ చేశారు. ఈ క్రమంలోనే ఫ్యాన్స్ కోసం లేటెస్ట్ గా సర్ప్రైజింగ్ వీడియో వదిలారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రిలీజ్ డేట్ ఒక వారం ముందుకు జరగడంతో టీం అంతా హడావుడిగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ట్రైలర్ను రెడీ చేస్తున్నారు. ఇందులో భాగంగా ట్రైలర్ టీజ్ పేరుతో ఓ చిన్న వీడియో గ్లింప్స్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. బ్యాక్గ్రౌండ్లో భగవద్గీత వినిపిస్తుండగా పవన్ కళ్యాణ్ తనదైన స్టైల్లో మాస్ ఎంట్రీ ఇవ్వడం ఆకట్టుకుంటుంది. ఇందాక విన్నది భగవద్గీత, ఇది భగద్గీత. తమ్మున్నోడు దాటొచ్చు అంటూ పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్ అభిమానులను అలరిస్తుంది. ఈ సినిమాలో ఇలాంటి హరీష్ శంకర్ మార్క్ లైనర్స్ అండ్ పంచ్ డైలాగ్స్ చాలానే ఉన్నాయని అయితే క్లియర్ గా తెలుస్తుంది. 43 సెకండ్ల ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ గెటప్ లో, లుంగీలో, కౌబాయ్ టోపీతో ఇలా రకరకాల లుక్స్ లో చూపిస్తూ యాక్షన్ ఎక్కువే అని హింట్ ఇచ్చాడు హరీష్. ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ టీజ్ తో ఫుల్ ట్రైలర్ పై ఇంట్రెస్ట్ కలిగించారు. కాకపోతే ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది మేకర్స్ అయితే ప్రకటించలేదు. త్వరలోనే రిలీజ్ చేస్తున్నట్లు కూడా చెప్పుకొచ్చారు. అయితే ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ పాటలు అందించగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసం మాత్రం తమన్ని తీసుకున్నారు మేకర్స్. ఇప్పుడు వచ్చినటువంటి ట్రైలర్ టీజ్ లో ఆయన బీజిఎంఐ వినిపించింది. అందులో టైటిల్ కార్డులో తమన్ స్కోర్ అని పర్టికులర్ గా మెన్షన్ చేశారు. ఉస్తాద్ భగత్ సింగ్ లో శ్రీలీల అండ్ రాశికన్నా హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్నారు. పార్థిమన్, కేఎస్ రవికుమార్, ఎల్బి శ్రీరామ్, రావు రమేష్ అండ్ రాంకీ, కేజీఎఫ్ అవినాష్ లాంటి ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నారు. అయితే నవీన్ ఎర్నేని అండ్ రవిశంకర్ ఎలమంచిలి ఈ సినిమాని భారీ బడ్జెట్ తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. ప్రజెంట్ ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చాలా స్పీడ్ గా జరుగుతుంది. లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ డబ్బింగ్ చెప్పడం కూడా స్టార్ట్ చేశారు. ఇప్పుడు రిలీజ్ చేసినటువంటి ట్రైలర్ టీజ్ కోసం ప్రత్యేకంగా డబ్బింగ్ చెప్పినట్లు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ కెరీర్లోనే కాదు, గత కొన్నేళ్లలో చెప్పినటువంటి డేట్ కన్నా వారం ముందు వస్తున్నటువంటి స్టార్ హీరో సినిమాగా ఉస్తాద్ భగత్ సింగ్ మీద అభిమానులకు బోలెడ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. హరీష్ శంకర్ ట్రాక్ రికార్డ్ ఎలా ఉన్నా సరే గబ్బర్ సింగ్ కాంబినేషన్ కావడంతో మరోసారి మ్యాజిక్ రిపీట్ అవుతుందనే నమ్మకంతో మార్చ్ 19 కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ట్రైలర్ కు ముందు చిన్న శాంపిల్ రూపంలో 45 సెకండ్ల వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో పవన్ స్వాగ్, స్టైల్ పరిచయం చేస్తూ అసలు కంటెంట్ ఎలా ఉండబోతుందో కొన్ని క్లూస్ అయితే ఇచ్చారు. కౌగా గెటప్ టైప్ లో ఉన్నటువంటి కాస్ట్యూమ్ తో ఆయుధం పట్టుకుని భగత్ సింగ్ పోలీస్ స్టేషన్ లోకి రావడం, ఇది భగవద్గీత కాదు, భగవద్గీత దమ్ముంటే దాటండి అంటూ వార్నింగ్ ఇవ్వడం పూర్తిగా ఫ్యాన్స్ స్టఫ్ లా ఉంది. అయితే పంచకట్టు వేసుకుని రౌడీలతో తలపడే షాట్, గుర్రం మీద సీన్ బోనస్ గా పొందుపరిచారని అయితే తెలుస్తుంది. అయితే ఇది కేవలం ట్రైలర్ కు టీజర్ కాబట్టి అంతకన్నా దీన్ని డీకోడ్ చేయలేం. కానీ మొత్తానికి హరీష్ శంకర్ చెప్పినట్లు ఉస్తాద్ భగత్ సింగ్ పూర్తిగా మాస్ మెటీరియల్ తో ఫ్యాన్స్ తో విజిల్స్ వేయించే సరుకుతో ఉగాది పండగ అయితే వస్తుంది. ఓజీ తర్వాత పవన్ నుంచి వస్తున్నటువంటి మూవీ ఇదే కావడంతో హైప్ పరంగా కూడా రిలీజ్ నాటికి ఆకాశమే హద్దుగా ఉంటుందని బయ్యర్ వర్గాలు ఆశిస్తున్నాయి. ఓజీ గ్యాంగ్స్టర్ డ్రామా కాబట్టి మాస్ వర్గాలకు పూర్తి స్థాయిలో చేరలేదు. అయినా 300 కోట్లు కొల్లగొట్టేసింది. ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రం ప్రాపర్ మాస్ మసాలాలు ఉన్నటువంటి మూవీ. సో టార్గెట్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ తమన్కి ఇవ్వడంతో ఆ ముద్ర అయితే డెఫినెట్ గా కనిపిస్తుంది. దురంధర్ ది రివెంజ్ రూపంలో భారీ పోటీని ఎదుర్కోబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ దానికి ధీటుగా ఉంటుందా అనేది ఫుల్ ట్రైలర్ వచ్చాక ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఆ క్షణం కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సినిమా చేయడం కోసం మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు చాలా ఏళ్ల కిందటే అడ్వాన్స్ ఇచ్చారట. ముందు ఈ బ్యానర్లో బహుదీయుడు భగత్ సింగ్ సినిమాను అనౌన్స్ చేశారు, కానీ అది ముందుకు కదలలేదు. తర్వాత వేరే కథ కూడా తీసుకొని ఉస్తాద్ భగత్ సింగ్ పేరుతో సినిమా మొదలుపెట్టారు. దీనికి అడ్డంకులు తప్పలేదు. పవన్ పొలిటికల్ జర్నీ అండ్ వేరే సినిమాల కమిట్మెంట్ల వల్ల ఈ సినిమా లేట్ అవుతూనే వచ్చింది. దీనివల్ల మైత్రి మూవీ మేకర్ సంస్థకు ఇబ్బందులు తప్పలేదు. ఒక సినిమాను అనౌన్స్ చేశాక వీలైనంత త్వరగా పూర్తి చేస్తేనే ప్రయోజనం ఉంటుంది. ఇలా ఏళ్లు తరబడి ఒక ప్రాజెక్ట్ ఆలస్యం అయితే వడ్డీల భారం పెరిగి బడ్జెట్ అదుపు తప్పుతుంది. ఉస్తాద్ భగత్ సింగ్ మామూలు కమర్షియల్ సినిమానే అయినా ఒక ఈవెంట్ ఫిలిం కి అయ్యేంత ఖర్చు అయిందంటే ఇది మేకింగ్ ఆలస్యం కావడం అండ్ వడ్డీల భారం పెరగడం వల్లే. ఈ మూవీ బడ్జెట్ కూడా దాదాపు 150 కోట్లకు పైమాటే అని కూడా సమాచారం. అయితే ఇంత ఖర్చైనా సరే మైత్రి మూవీస్ అధినేతలు టేబుల్ ప్రాఫిట్ తో సినిమాని రిలీజ్ చేస్తున్నట్లు సమాచారం. తన వల్లే సినిమా బాగా ఆలస్యం కావడంపై హరిహర వీరమల్లు రిలీజ్ కోసం కూడా అండ్ మైత్రి అధినేతలు సహాయపడడం వల్ల పవన్ తన రెమ్యునరేషన్ ని బాగా తగ్గించేసుకున్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక సినిమాకు యావరేజ్గా 50 నుంచి 60 కోట్ల మధ్య అందుకుంటున్నాడు.
కానీ గతంలో తీసుకున్నటువంటి 5 కోట్ల అడ్వాన్స్ కాకుండా 25 కోట్లు మాత్రమే తీసుకుంటున్నాడట. అంటే మేజర్గా పవన్ ఈ సినిమాకి తీసుకుంటున్నది కేవలం 30 కోట్లు అన్నమాట. ఉస్తాద్ భగత్ సింగ్ డిజిటల్ రైట్స్ను చాలా ముందుగానే నెట్ఫ్లిక్స్ సంస్థకు 80 కోట్లకు అమ్మేసినట్లు తెలుస్తుంది. థియేట్రికల్ హక్కుల ద్వారా ఈజీగా 100 కోట్లకు పైగానే వచ్చే అవకాశం ఉంటుంది. మిగతా రైట్స్ అన్నీ కూడా కలిపితే 200 కోట్లకు పైగా తక్కువ కాకుండా బిజినెస్ చేసేలా కనిపిస్తుంది ఉస్తాద్ భగత్ సింగ్. ఇలా నిర్మాతలు బాగానే లాభపడుతున్నారు. రిలీజ్ తర్వాత పరిస్థితిని బట్టి పవన్కు ఇంకొంత అదనపు రెమ్యునరేషన్ ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉన్నట్లు తెలుస్తుంది. సో అందుకోసమనే ఈ సినిమాని ఇంత బడ్జెట్ అండ్ ఇంత ఈ రేంజ్లో రిలీజ్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే డెఫినెట్గా ఇప్పుడున్నటువంటి జనరేషన్స్లో హీరోల రెమ్యునరేషన్స్ కారణంగానే సినిమాలు హిట్ అవ్వట్లేదు అన్న టాక్ అయితే నడుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హీరో మార్కెట్ ఒక 15 కోట్లు అయితే ఆ హీరో బడ్జెట్ దాదాపు అంటే ఆ సినిమా బడ్జెట్ ఈజీగా 25, 30 అలా పెట్టడం, అంటే డబల్ పెట్టడం, దానికంటే ఇంకొక 70% ఎక్కడ ఎక్కువ పెట్టడం వల్ల అందుకోసం రిటర్న్స్ రావట్లేవు అండ్ ఇక్కడ రెమ్యునరేషన్స్ కూడా ఇబ్బంది అవుతున్నాయి. మార్కెట్ మించినటువంటి బడ్జెట్ పెట్టి తీయడమే ఇందుకు కారణం అని అయితే చాలా క్లియర్గా తెలుస్తుంది. కానీ ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్కి వడ్డీల భారం అక్కడ ఉన్నా కానీ మేజర్గా ఇక్కడ పవన్ తీసుకునేది 30 నుంచి వెళ్ళి దాదాపు అంటే 50 నుంచి 60 కోట్లు అనుకుంటే ఇక్కడ తీసుకుంది కేవలం 30, అంటే ఇంకొక 30 కోట్లు ఈజీగా ఆయన రెమ్యునరేషన్ తీసుకోలేదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఆ వడ్డీలు కూడా దీంట్లో సేఫ్ అయిపోతాయి కాబట్టి పెద్ద పెద్ద భారీ బడ్జెట్ సెట్స్ కానీ ఇలాంటివి కూడా వేయించకుండా కమర్షియల్ సినిమాలు హరీష్ శంకర్ సినిమాలలో ఎలివేషన్స్ ఎక్కువ ఉంటాయి అండ్ బడ్జెట్ చాలా తక్కువ ఉంటుంది. అదే ఆయన సినిమాలోని మ్యాజిక్. ఏంటంటే బేసిక్గా ఎవరికైనా కానీ పెద్ద పెద్ద సెట్లు అండ్ దాని తర్వాత పెద్ద పెద్ద అవన్నీ కూడా ఆర్టిఫిషియల్ సెట్స్ అండ్ లొకేషన్స్ ఇవన్నీ కూడా కంప్లీట్గా హెవీ బడ్జెట్ని క్రియేట్ చేస్తాయి. బట్ హరీష్ శంకర్లో ఉన్నటువంటి మ్యాజిక్ ఏంటంటే సినిమా కంప్లీట్గా స్టోరీ అండ్ దాని తర్వాత డైలాగ్స్ అండ్ బడ్జెట్ కూడా చాలా లిమిటెడ్గా ఉన్నంతలో చాలా పర్టికులర్గా పెట్టి తీస్తాడు. అందుకోసమే సినిమా కొంచెం పాజిటివ్ టాక్ వచ్చినా ఆ బడ్జెట్కి వచ్చినటువంటి డబ్బులకి ఈజీగా కలెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ కూడా అలాంటి జోనర్లోకి ఎంటర్ అవబోతున్నట్లయితే క్లియర్గా తెలుస్తుంది. సో చూడాలి మరి ఇన్ కేస్ ఈ సినిమా గనక అంటే ఆయన ఎప్పటి వరకు తీసుకున్నటువంటి రెమ్యునరేషన్ ఇంత లేట్ అయినా కానీ తీసుకుంది 30 కోట్లే. ఒకవేళ గనక సినిమా రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ వస్తే అప్పుడు ఇన్ కేస్ పవన్కి ఇంకెక్కువ అదనపు రెమ్యునరేషన్ ఇచ్చేటువంటి ఛాన్సెస్ అయితే లేకపోలేదు మైత్రి మూవీ మేకర్స్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే అక్కడ ఆల్రెడీ హరిహర వీరమల్లు టైంలో సపోర్ట్ చేయడం అండ్ ఆయన వల్లనే సినిమా ఇంత డిలే అవ్వడం. సో అసలు ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సినటువంటి సినిమా, ఆల్మోస్ట్ ఇది పవన్ కెరీర్లో అంటే సినిమా కెరీర్లో ఇది లాస్ట్ సినిమా అవ్వాలి. కాకపోతే అంతకుముందు దాని తర్వాత వేరే వేరే కమిట్మెంట్స్ ఫస్ట్ అవి రిలీజ్ చేసి దీని దగ్గరికి రావడం, ఇలా కొన్ని రకరకాలైనటువంటి కారణాల వల్ల ఈ సినిమా ఇంత డిలే అవుతూ వచ్చింది. బట్ ఏదేమైనప్పటికీ మాత్రం సినిమా ఇంకొకమైన గుడ్ న్యూస్ ఏంటంటే డెఫినెట్గా March 26 అన్నారు. అంటే అంతకుముందు ఇంకా అది ఏప్రిల్కి వెళ్తుందన్నారు. ఏప్రిల్లో డెఫినెట్గా రిలీజ్ అవుతుందని కూడా చాలామంది కామెంట్ చేశారు. కాకపోతే మేకర్స్ ఆ టైం కాకుండా March 26 పెద్ది, అదైతే పెద్ది ప్రొడ్యూసర్స్ అండ్ ఉస్తాద్ భగత్ సింగ్ ప్రొడ్యూసర్స్ ఇద్దరు ఒకరే కాబట్టి పెద్ది కొంచెం షూటింగ్ లేట్ అవ్వడం కారణంగా ఆ సినిమా డేట్లో ఉస్తాద్ని దింపారు. బట్ ఆ సినిమా కూడా ఇన్ కేస్ ఏంటంటే మేజర్గా ఏంటంటే టాక్సిక్ రావాల్సి ఉంది March 19న. కన్నడ సూపర్ స్టార్ యష్ యాక్ట్ చేసినటువంటి టాక్సిక్ అయితే రావనుంది. ఆ సినిమా కూడా యుద్ధం నేపథ్యంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ చూసి వాళ్ళు కూడా సినిమాని ఇంకొక 3 months అయితే పోస్ట్ పోన్ చేయడం జరిగింది. అందుకోసమనే సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన దానికంటే ముందుగానే ఇంకొక 1 week ముందుకు వస్తుంది. అంటే 26 కాస్త 19 అయిపోయింది. సో ఇక్కడ పోటీ ఏమన్నా ఉందంటే ఎస్ పోటీ ఉంది. బేసిక్గా 26 ఉంటే పోటీ ఉండకపోవచ్చు. ఎందుకు ఉండకపోవచ్చు అంటే ఆల్రెడీ 26 తారీఖు ఏ సినిమా లేవు కాబట్టి ఉండకపోవచ్చు. ఇప్పటిగా 19కి వచ్చేసరికి ధురంధర్ అనేటువంటి ఒక సినిమా పోటీ ఉంది. ధురంధర్ ఆల్రెడీ కొత్త సినిమా కాదు, ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయింది, మంచి సక్సెస్ ఉన్నటువంటి సినిమా అండ్ కంటిన్యూటీ ఫిలిం కాబట్టి చాలామంది ఆ సినిమా కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. బట్ అయినప్పటికీ ఆ పోటీని తట్టుకునేందుకు పవన్ బరిలో దింపుతున్నారు మేకర్స్. కానీ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అది కంప్లీట్గా బాలీవుడ్ సినిమా. ఇన్ కేస్ మన తెలుగు రాష్ట్రాల్లో పవన్కు ఉండేటువంటి క్రేజ్ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ ఇప్పుడున్నటువంటి జనరేషన్ మాత్రం టాక్ బాగుంటే ఏ సినిమాకి బాగుంటే ఆ సినిమాకి ఎక్కువగా వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. బట్ ఆబ్వియస్లీ ఎండ్ ఆఫ్ ది డే సినిమా బాగుంటేనే థియేటర్స్కి ఆడియన్స్ వస్తారు కాబట్టి డెఫినెట్గా అందుకోసమనే అయినా పర్లేదని టాక్సిక్ పోస్ట్ పోన్ అయినా సరే ధురంధర్ తోటే ఈ సినిమాని దింపుతున్నారు. బట్ ధురంధర్ కూడా మేబీ అప్పటి వరకు రిలీజ్ అవుతుందా లేదా అనేది అయితే ఇంకా క్లారిటీ అయితే లేదు. బట్ డేట్ అనౌన్స్మెంట్ అయితే చేశారు, వాళ్ళు వర్క్ మాత్రం చేస్తూనే ఉన్నారు. 2 సినిమాలు కూడా స్టార్టింగే షూట్ చేశారు కాబట్టి మేబీ వస్తే 100% వస్తుందని అంటున్నారు. సో చూడాలి మరి దానికి సంబంధించింది కూడా అఫీషియల్ అప్డేట్ ఇంకేమన్నా పోస్ట్ పోన్ ఉంటుందా లేకపోతే డెఫినెట్గా రిలీజ్ డేట్ ఉంటుందా అనేది తెలియాలంటే ఇంకొద్ది రోజులు అయితే మనం వెయిట్ చేయాల్సింది. ఆల్మోస్ట్ ఇంకొక 2-3 days అయితే దానికి సంబంధించినటువంటి ఒక క్లారిటీ కూడా వచ్చేస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ మాత్రం నిజంగా పవన్ చూపించినటువంటి ఏదైతే 45 secondsలో అటు కౌబాయ్ గెటప్ అండ్ ఇటు పోలీస్ ఆఫీసర్ గెటప్ ఇటు లుంగి కట్టుకుని కంప్లీట్గా 3 scenes ఈజీగా 45 secondsలో హరీష్ శంకర్ చూపించబోతున్నాడంటే సినిమా ఇలాంటి ఎలివేషన్స్ ఇంకా చాలానే ఉంటాయని
చాలా క్లియర్గా చెప్తున్నాడు అనమాట. సో మరి ఉస్తాద్ భగత్ సింగ్ పై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేసి చెప్పండి.